బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో హౌస్ మొత్తం అల్లకల్లోలం చేసేశారు కంటెస్టెంట్లు. అప్పుడెప్పుడో బిగ్ బాస్ సీజన్ 5 లో పెట్టిన కోడిగుడ్ల టాస్క్ ను ఈసారి సీజన్ 8 లో పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో పృథ్వీని చూస్తే ఖచ్చితంగా ఎవడో ఒకడిని కొట్టేసి బయటికి వచ్చేస్తాడేమో అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్ లో కోపంతో ఊగిపోయాడు పృథ్వీ. చివరికి నాగిచ్చిన వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా ఎఫ్ వర్డ్స్ బూతులతో రెచ్చిపోయాడు. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్ లో ముందుగా నిన్న జరిగిన బెలూన్ టాస్క్ గురించి రచ్చ అయింది. సంచాలక్గా సోనియా డిసిజన్ రాంగ్ అంటూ యష్మి గొడవేసుకుంది. నిఖిల్ అభయ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పెద్దగా అరిచింది. దీంతో నిఖిల్ కి బీపీ తన్నేసి పక్కకెళ్లి అరువు అంటూ యష్మిపై ఫైర్ అయ్యాడు. దీంతో నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ యష్మి కూడా రివర్స్ అయింది. ఇలా మొత్తానికి సోనియాను కార్నర్ చేస్తూ యష్మి అయితే గట్టిగానే తగులుకుంది. సంచాలక్ అంటే మహారాణిలా నిల్చోవాలా, అన్ని చూసుకోవాలి కదా అంటూ సోనియా గురించి ప్రేరణతో చెబుతూ యష్మి ఫైర్ అయింది. ఇక సోనియా తీసుకున్న డిసిజన్ నచ్చలేదంటూ అభయ్ తమ టీం కి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఇక నుంచి ఏ టీం పని వాళ్ళ టీం వాళ్లే చేసుకోవాలి, వాళ్ళు పనులు ఏమీ మనం చెయ్యనక్కర్లేదు, ఇందుకు బిగ్ బాస్ తనని బయటికి పంపేసినా పర్లేదు అని అభయ్ గట్టిగానే మాట్లాడాడు. ఇక ఇలా గేమ్ అయిన వెంటనే తనకి ఆకలి వేస్తుందంటూ కిచెన్ లోకి వచ్చింది విష్ణుప్రియ. సరే దోశ వేసి ఇస్తానంటూ మణికంఠ స్టవ్ దగ్గరికి రాగానే ప్రేరణ వెంటనే ఆ పిండి లాక్కొని ఫస్ట్ మన టీం కి తర్వాతే ఎవరైనా అంటూ మణికంఠతో కోపంగా అంది. తనకి ఆకలి వేస్తుందట, వేసి ఇస్తానంటూ మణికంఠ అంటే కోపంగా చూసింది. దీంతో ప్రేరణ ఆకలి ఎవరికైనా ఒకటే కదా అంటూ విష్ణుప్రియ అంది. దీంతో కోపంగానే ఓ దోశ విష్ణుప్రియకి ప్లేట్ లో పెట్టింది ప్రేరణ. ఇలా కోపంగా ఇవ్వడం నచ్చకపోవడంతో నాకు వద్దంటూ కేవలం మణి వేసిన దోశ మాత్రమే తీసుకొని పక్కకి వెళ్ళింది విష్ణు. తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండడంతో విష్ణు ఏమైందంటూ తన టీం మొత్తం చేరిపోయారు. ప్రేరణ ఫుడ్ విషయంలో తను దోశ వేసి ఇచ్చిన విధానం హట్ అయింది. జైల్లో ఫుడ్ వేస్తారు కదా అలా విసిరింది ప్లేట్ లో, ఎవరిదైనా ఆకలే కదా అంటూ విష్ణు ఏడ్చింది. ఇంతలో మణికంఠ అక్కడికి వచ్చి అవును అంటూ ప్రేరణ ఏం చేసిందో సాక్ష్యం చెప్పాడు. అంతేకాకుండా విష్ణును అక్కడికి తీసుకెళ్లి అందరి ముందు పంచాయతీ పెట్టాడు మణి. దీంతో ప్రేరణకి బీపీ తన్నేసింది. నువ్వు మాట్లాడకు, పో ఇక్కడి నుంచి అంటూ మణికంఠను కసిరింది. దీంతో ఏం మాట్లాడొద్దు, నా కళ్ళ ముందే రాంగ్ జరిగింది, ఇక్కడ నీకు అసలు పెట్టే బుద్ధే లేదు, అందుకే నీకు కోపం వచ్చింది, ఇలా వేశావు అంటూ మణికంఠ ఫైర్ అయ్యాడు. కాసేపటి తర్వాత సోనియా వచ్చి చెప్పడంతో మొత్తానికి తన చేతితో దోశ వేసి విష్ణుప్రియకి తినిపించింది ప్రేరణ. మరోవైపు మణి నీ వల్ల చిన్న ఇష్యూ పెద్దదైంది అంటూ ప్రేరణ అంది. దీనికి మణికంఠ పైకి లేచి నా మీద బ్లేమ్ వేసి వెళ్ళకు, నీ మిస్టేక్ రబ్ చేసి అంటూ ప్రేరణతో గొడవకి వెళ్ళాడు. దీంతో షటప్ అంటూ మణికంఠపై ఫైర్ అయింది ప్రేరణ. యూ షటప్, క్లియర్ గా తెలుస్తుంది, ఫుటేజ్ లో నీదే తప్పంటూ మణికంఠ రియాక్ట్ అయ్యాడు. అవును నువ్వు ఎంత వరస్ట్ ఫెల్లోవో తెలుస్తుంది, నీ వల్లే ఇష్యూ పెద్దదైంది, ఓ రాపో అనుకుంటా ఏమైనా చేసుకోపో అంటూ మణికంఠపై నోరు పారేసుకుంది ప్రేరణ. ఇక తర్వాత శక్తి టీం ఎక్కువ టాస్కులు గెలవడంతో వాళ్ళకి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇక కాంతార టీం కి మాత్రం అక్కడే ఉన్న జనరల్ స్టోర్ లో షాపింగ్ చేసుకోమన్నాడు. అందులో వెజిటేబుల్స్, పప్పులు, ఉప్పులు ఉన్నాయి అంతే. కానీ శక్తి టీం కి మాత్రం నాన్ వెజిటేరియన్ గట్టిగానే దొరికింది. అలానే ఆ తర్వాత కిచెన్ లో వంట విషయంలో కొత్త రూల్ పెట్టాడు బిగ్ బాస్. వారం మొత్తంలో ఇక కేవలం 14 గంటలే కిచెన్ ఓపెన్ లో ఉంటుందని చెప్పాడు. ఎన్నిసార్లు వాడాలనుకున్నా సరే 14 గంటలు అయిపోతే ఆ వారం ఇక నో కిచెన్ అన్నాడు. తర్వాత హౌస్ లోకి ప్రభావతి కోడి 2.0 ఎంట్రీ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను, వాటిని జాగ్రత్తగా కాపాడాలి, ఏ టీం అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి అంటూ ప్రభావతి చెప్పింది. దీంతో బుట్టలు పట్టుకొని రెడీ అయిపోయారు రెండు టీంలు. ఇక ఈ టాస్క్ మొదలు కాగానే పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఆడ మగ తేడా లేకుండా ఒక్కొక్కరిని విసిరి పారేశారు. దీంతో పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురు ట్రై చేశారు. ఇక మధ్యలో యష్మి కూడా ట్రై చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ ఆదిత్య మెడ పట్టుకొని ఓ పక్కకి విసిరేశాడు. దీంతో మీరు నా నెక్ ప్రెస్ చేసి తిప్పేశారు, ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య కాసేపు అరిచాడు. అయినా సరే పృథ్వీ వెనక్కి తగ్గలేదు. ఇక పృథ్వీని కమాన్ అంటూ ఇంకా రెచ్చగొట్టింది సోనియా. ఇక గేమ్ మధ్యలో బ్రేక్ రావడంతో తన టీం మెంబర్స్ తో పృథ్వీ గురించి తిడుతూ చెప్పాడు అభయ్. పృథ్వీగాడు స్టార్ట్ చేశాడు లఫ్ట్
గుడ్ గేమ్. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పనికి మాలిన గేమ్ స్టార్ట్ చేసింది వాడే. వాడు ఎవడిదైనా పానం పోయినా ఆగడు. వన్ ఆఫ్ ది వరస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. కామన్ సెన్స్ బ్రెయిన్ వాడని ఒకే ఒక ప్లేయర్ వాడే అంటూ అభయ్ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ మొదలవ్వగానే అభయ్ టీం దాచుకున్న గుడ్లను లాగేందుకు ట్రై చేశాడు పృథ్వీ. దీంతో ఇది చాలా తప్పు అంటూ ఆదిత్య మీదికి వెళ్ళాడు. వెంటనే వాడు వీడు అంటూ బూతులు అందుకున్నాడు పృథ్వీ. వార్నింగ్ ఇస్తున్నా, అలా అనొద్దు అంటూ ఆదిత్య అంటే వార్నింగా నా బొక్క అంటూ ఎఫ్ వర్డ్స్ బూత్ వాడాడు పృథ్వీ. మొన్న శనివారం ఎపిసోడ్ లో నాగార్జున పృథ్వీకి దీనిపై వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్ పదాలు ఎక్కువ వస్తున్నాయి చూసుకో అన్నారు. కానీ పృథ్వీ ఆవేశంలో అవేం గుర్తుకురావు అనుకోండి. మరోవైపు గుడ్లు చేతిలో తీసుకుంటే లాగేస్తారని యష్మి ఏకంగా టీ షర్ట్ లోపల తోసేసింది. ఈ గేమ్ లో నిఖిల్ తోసేయడంతో మణికంఠ కింద పడిపోయి కాసేపు లేవలేదు. దీంతో మణికంఠను మెడికల్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. ఆ తర్వాత కాసేపటికి వచ్చి ఆడతా అన్న కూడా అభయ్ ఒప్పుకోలేదు. దీంతో లోపలికి వెళ్లి ఓ గోడ వైపు తిరిగి ఏడుపు స్టార్ట్ చేశాడు మణికంఠ. రేయ్ ప్రాణం కంటే ఇవేం ఎక్కువ కాదు అంటూ అభయ్ అంటే ఈ షోనే నా లైఫ్ అంటూ మణికంఠ చెప్పాడు. కానీ నిన్ను నమ్ముకొని బయట ఇద్దరున్నారు అని అభయ్ అంటే ఎవరు లేరు, వాళ్ళని తెచ్చుకోవడానికి నేను ఈ షోకి వచ్చాను. నా పెళ్ళాం బిడ్డలు నాకు దక్కాలంటే నేను ఈ షో విన్ అవ్వాలి అంటూ మణికంఠ ఏకపాత్ర అభినయం మొదలు పెట్టేశాడు. మొత్తానికి ఈ గేమ్ ఈ రోజు ముగిసేసరికి శక్తి టీం దగ్గర 66 గుడ్లు ఉండగా కాంతార టీం దగ్గర 34 మాత్రమే దాచింది. దీంతో కాంతార టీం నుంచి ఒక సభ్యుడిని తప్పించే పవర్ శక్తి టీం కి ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో బాగా ఆడుతున్న నబీల్ ను తప్పించారు శక్తి టీం. దీంతో నబీల్ ను ఈ గేమ్ కి సంచాలకుగా చేశాడు బిగ్ బాస్.